టీ20 వరల్డ్ కప్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది టీమిండియా. యుఎస్ఏతో జరిగిన మూడో మ్యాచ్లో అద్భుత విజయం సాధించింది. యుఎస్ఏ ఇచ్చిన 111 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి వచ్చి యుఎస్ఏ బౌలర్స్ మీద విరుచుకుపట్టాడు. దాంతో టీమిండియా ఉత్కంఠ పోరులో విజయం సాధించి సూపర్ 8కి చేరింది. ఇక టీ20 వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో టీమిండియాని విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ దిగిన అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 4 వికెట్లు సాధించాడు. హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు తగ్గాయి. అమెరికా బ్యాటర్లలో నితీష్ కుమార్ 23 బంతుల్లో 27, 2 ఫోర్లు 1 సిక్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు. స్టీవెన్ టేలర్ 30 బంతుల్లో 24 పరుగులు 2 సిక్సర్లతో పర్వాలేదనిపించాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన అమెరికాకు తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ మోనాంక్ పటేల్ స్థానంలో జట్టులోకి వచ్చిన జహంగీర్ ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు. కాసేపటికే గోస్ కూడా అవుట్ అయ్యాడు. ఇన్ఫామ్ బ్యాటర్ ఆరోన్ జోన్స్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. అయితే స్టీవెన్ టేలర్, నితీష్ కుమార్లు కాసేపు ప్రతిఘటించారు. దాంతో అమెరికా కోలుకుంది. అయితే కీలక సమయంలో వీరిద్దరూ అవుట్ అయ్యారు. అనంతరం వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఫలితంగా అమెరికా తక్కువ పరుగులకే పరిమితమైంది. ఇక బ్యాటింగ్కి దిగిన టీమిండియాకి కూడా బిగ్ షాక్ తగిలింది. మొదటి ఓవర్లోని స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. గత 2 మ్యాచ్ల్లో విఫలమైన కోహ్లీ ఈ మ్యాచ్లో కూడా డకౌట్గా వెనుదిరిగాడు. నేత్రవాల్కర్ బౌలింగ్లో గౌస్కి క్యాచ్ ఇచ్చాడు. ఇక 3వ ఓవర్లో మరో దెబ్బ కొట్టాడు నేత్రవాల్కర్. 3 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మను కూడా అవుట్ చేశాడు. దాంతో 10 పరుగులకు స్టార్ ఓపెనర్స్ వికెట్లు పడిపోయింది. ఈ క్రమంలో పంత్, సూర్యకుమార్ యాదవ్ కాసేపు వికెట్ పడకుండా అడ్డుకున్నారు. కానీ 39 పరుగుల వద్ద 18 పరుగులు చేసిన పంత్, అలీఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దాంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఒక దశలో ఓటమి అంచున చేరింది. కానీ స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ శివం దుబేతో కలిసి జట్టును ఆదుకున్నాడు. మొదట్లో నెమ్మదిగా ఆడిన సూర్య తర్వాత గేర్ మార్చాడు. 49 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 50 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక శివం కూడా సహకారమిచ్చాడు. 35 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్స్తో 31 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దాంతో 18.2 ఓవర్లో టీమిండియా టార్గెట్ని అందుకుని ఘన విజయం సాధించింది. ఈ హ్యాట్రిక్ విజయంతో టీమిండియా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. ఇక 4 వికెట్లు తీసి సత్తా చాటిన హర్షదీప్ సింగ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.